రైతులు గింజలు విత్తి నారు తయారు చేసుకుని సుభిక్షంగా పంటలు పండిస్తూ సమాజమంతా సుఖ సంతోషాలతో ఉండాలని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ గోపాల్ని హరిహర్రావు ఆకాంక్షించారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో సోమవారం హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఏరువాక పౌర్ణమి ధాన్యలక్ష్మి కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో శ్రీరామనామాన్ని జపించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మహిళలకు ధాన్యం తాంబూలం అందజేశారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ గోపాల్ని హరిహరరావు మాట్లాడుతూ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దాసరి శ్రీనివాసులు ఆదేశాల మేరకు మహిళా విభాగం సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యలక్ష్మి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు మంచి వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండించి ప్రతి కుటుంబం సుభిక్షంగా ఉండాలని సందర్భంగా ప్రార్థించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సభ్యులు శ్రావణి, హాస్పిటల్ డాక్టర్ చెప్పల్లి, కనకదుర్గ, గీతాభవాని, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. మన హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ తరఫున ధాన్యలక్ష్మి ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడంలో ముఖ్య భాగం ఏంటంటే మన దేశానికి రైతే రాజు, రైతే మన భారతదేశము యొక్క సజీవమైన ప్రతిమ. రైతు ధాన్యం పండిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది. రైతు సుభిక్షంగా ఉంటే సమాజము, సంఘము, ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఈరోజు సామ్రాజ్యము దేశమంతా ఆధారపడింది కేవలము రైతు మీద. ఆ రైతు సుభిక్షంగా ఉండాలని రైతు పంటలు సస్యశ్యామలుగా పంటలు పండి ఆర్థిక పురోభివృద్ధి చెంది ఆర్థికమైన ఉన్నత స్థాయి చెంది సమాజానికి, సంఘానికి, దేశానికి అభివృద్ధి బాట నడిపించాలనే ఒక సదుద్దేశంతో మన హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ తరఫున ఏరువాక పౌర్ణమిని దృష్టిలో పెట్టుకుని, ఏరువాక పౌర్ణమి మనకు ఒక మహత్తరమైన ఒక పర్వదినము. ఏరువాక పౌర్ణమి అనేది రైతులకు ఒక ముఖ్యమైన పండుగ. కారణం ఏమిటంటే రైతులందరూ కూడా వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు. కాబట్టి ఇది వర్షాకాలపు సమయం కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమిలో రైతులందరూ వారి యొక్క భూములు దున్ని వారి పంటలు వేసుకొని ఆ పంటలు ఎప్పుడైతే మంచి పంట ధాన్యం లభిస్తుందో ఆ ధాన్యం లభించినందువలన వారి యొక్క ఆర్థిక స్తోమత పెరుగుతుంది. వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటాయి. వారి కుటుంబం సుఖ సంతోషంతో ఉన్నప్పుడు సమాజము, దేశం కూడా ఈ యొక్క సుఖ సంతోషంతో ఉంటుంది. కాబట్టి వారి పంటలు సుభిక్షంగా పండాలి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఉదాహరణకు మన హిందువులందరూ కూడా ప్రతి కార్యక్రమంలో కూడా భగవంతునితో అనుసంధానం పొంది మనం ప్రతి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మనం పుట్టుక నుంచి మొదలు పెట్టుకొని, అక్షరాభ్యాసం నుంచి మొదలు పెట్టుకొని, అదేవిధంగా పెళ్లి నుంచి మొదలు పెట్టుకొని ప్రతి కార్యక్రమంలో కూడా భగవంతుని యొక్క అనుగ్రహము, అనుసంధానం ఉంటుంది. అదేవిధంగా మన నిజ జీవితంలో కూడా ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి, అదేవిధంగా మనము భోజనం చేసే సమయం మొదలు పెట్టుకొని, స్నానం చేసే సమయం మొదలు పెట్టుకొని ప్రతి సమయంలో కూడా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ, భగవంతుని యొక్క శ్లోకాన్ని స్మరిస్తూ భగవంతుని అనుసంధానంగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అలాంటి పరిస్థితులలో మన జీవితానికి ఆధారమైనది వ్యవసాయం కాబట్టి ఆ వ్యవసాయంలో పంటలు సుభిక్షంగా పండినప్పుడు మాత్రమే మన జీవనాధారము సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యవసాయము మనకు అద్భుతమైన ఫలితం మనకు కలగాలి. కాబట్టి ఆ పంటలు సుభిక్షంగా పండాలి. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమి రోజు ఈ యొక్క విత్తనాలను భగవంతుని యొక్క శక్తితోటి, భగవంతుని యొక్క నామంతో, భగవంతుని యొక్క మహిమతోటి అనుసంధానం చేసి ఆ శ్రీరాముని యొక్క నామంతో, ఆ సర్వజ్ఞుడు సర్వదేవతా స్వరూపుడైన శ్రీరామచంద్రుని యొక్క నామాన్ని పలుకుతూ ఆ యొక్క నామమును ఈ యొక్క విత్తనాలలో అనుసంధానం చేసి సుమారుగా 108 సార్లు శ్రీరామ నామంతో ఆ యొక్క విత్తనాలలో ఒక శక్తిని సంపాదించి ఆ శక్తితోటి ఈ యొక్క విత్తనాలను ఈ యొక్క రైతులు పొలంలో వేసిన తర్వాత ఆ భగవంతుని అనుగ్రహం వలన, భగవంతుని శక్తి వలన, భగవంతుని ఆశీస్సుల వలన ఆ పంటలు సుభిక్షంగా పండి ఆ పంటల వల్ల రైతు క్షేమంగా ఉంటారు, దేశం క్షేమంగా ఉంటుంది. కాబట్టి మనము చేసే ఈ యొక్క వ్యవసాయంలో, మనం చేసే వృత్తిలో ఆ భగవంతుని అనుసంధానం చేయడం కోసం మన హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ తరఫున ఈ యొక్క ఏరువాక పౌర్ణమి సందర్భంగా ధాన్యలక్ష్మి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.